జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించబోయే భారీ బహిరంగ సభ కోసం బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు జగిత్యాల జిల్లా మల్యాల, కొడిమ్యాలలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతోందని, కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ఇది నాంది కాబోతోందని అన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇంటికి పంపిస్తే డోలు కొట్టి ఇంత చెక్కిస్తే ఇవాళ దాని విలువ ఏమైందో ఒక అసెంబ్లీ ఎన్నికలు మనందరం కూడా అనుభవించింది. ఇవాళ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉన్నది, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలన్నా లంచం వేయాలి. సీఎం రిలీఫ్ ఫండ్ కాగితం ప్రపోజల్ తీసుకోవాలంటే మా పార్టీ అయితేనే మేము చేస్తామంటున్నారు. ఎల్ఓసి కావాలన్నా మా పార్టీ అయితేనే మేము చేస్తామంటున్నారు. ఇవాళ ఏ రకమైన పథకం కావాలన్నా వాళ్ళ పార్టీ అయితేనే వాళ్ళు ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఒక బలమైన డివిజన్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో వర్గాలుగా చీల్చిల్లు ప్రజలు. మనము ఊరంతా ఒకటే, తెలంగాణ అంతా ఒకటే. ఏ పథకం ప్రారంభించినా అందరి ఇళ్లలో పోవాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి, అంటే మన ఆలోచన విధానం ఎట్లున్నది, మనకు తెలంగాణ బతకాలనుంటుంది. కానీ కాంగ్రెస్ వారికి వాడే తినాలి, వాడే బతకాలి, వాడే కక్కదాగా తినాలని చెప్పి కాంగ్రెస్ అనుకుంటారు. ఇవాళ అలాంటి కాంగ్రెస్ పాలన చరమగీతం ఆడేటువంటి తొలి సభ జగిత్యాల సభ, జీవన్ రెడ్డి గారి చేరిక సభ కాబట్టి కేసీఆర్ గారు మరి ప్రత్యక్షంగా పాల్గొనే సభ ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేసి